దొంగతనానికి పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే, నిధులు దోచుకున్నారే, మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపేణ ఇప్పించామని అంటున్నారే. అంటే $72,000 అయ్యే $9 నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతను ఏమైనా కోటీశ్వరుడా? వేరే వ్యాపారాలు ఉన్నాయా? దుర్మార్గంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్దిమంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా?